వచ్చి రొట్టె మొత్తం తిన్నదట. ఎవడి కోతులు ఎవడి పిల్లి రజాకార్లు ఈ రజాకార్లు ఆడికెళ్ళి వచ్చారు ఏడున్నారా రజాకార్లు అనేది అది ఇంటర్నెట్ కావాలని చెప్తారు వాళ్ళు సెట్టింగ్ ఏదో చేస్తారు కావచ్చు ఎక్కువ మంది చూస్తున్నారు అంటే అది చెప్తారు సో ఇది రజాకార్లు ఏడపాడారు ఉన్నారా మీకు రజాకార్ తెలిస్తే చెప్పు బ్రదర్ మీకు దండం పెడతా మీ అందరికి ఎవరైతే ఇంతమంది చూస్తారు కదా మీకు దండం పెడతా మీకు రజాకార్ దొరికితే నాకు పట్టిర్రి నాకు చెప్పురు ఆయన అడ్రస్ ఆయన యొక్క పేరు ఫోన్ నంబరు ఇయ్యరు నాకు లేకపోతే పోలీసు అని చెప్పుర్రి యాడున్నాడు రజాకారు ఎప్పటి రజాకారు రాజ్యాలే వీకినాక రజాకారులు ఏడున్నారు అంటే 1948 కింద ముచ్చటకి ఇవాళకి ఏం లింకే అంటే చరిత్రను చూపెట్టి ఇవాళ మమ్మల్ని కాల్చుక తింటా అంటే ఎట్లా కరెక్ట్ అది ఆ చరిత్ర కూడా కరెక్ట్ చెప్తావు అది కూడా చెప్పవు మళ్ళా ఇప్పుడు డే టు డే సమస్యకి యొక్క మార్వాడీలు మనకి దోసుకుంటున్నారు ఇక్కడ వ్యాపారాలు సంకనాకిస్తారు అంటే రజాకర్ ఎందుకు వచ్చిండు మధ్యలో వాడు ఉన్నాడా అసలు కాసిం రిజ్వీ అనేటోడు వాడు పాకిస్తాన్ వాయే వాడు ఆడ చచ్చిపోయే ఇంకా రజాకర్ లేడున్నారు అంటే యూ డోంట్ వాంట్ టు డిస్కస్ ద టాపిక్ నాదేమో నా బతుకుదేమో లొల్లే అంట మనకు సంబంధం లేదు 70 ఏళ్ళ కింద ముచ్చటనేమో అది ఇవాళ మనకు బతుకుదేరు అంట 80 ఏళ్ళకి వస్తున్నది 48 అంటే ఇవాళ 80 ఏళ్ళ కింద ముచ్చట 2 ఏళ్ళు తక్కువ నగ్నంగా బతుకమ్మ ఆడిచ్చాను ఇదే రజాకర్లు ముస్లిం రజాకర్లు ఆడిచ్చినట్టు మన దగ్గర ఎక్కడ ఆధారం లేదు ఒకవేళ ఆడిచ్చిన 80 ఏళ్ళ కింద ముచ్చటకి ఇవాళ సంబంధం ఇవాళ అది ఎవడు ఆడిచ్చిండు భూస్వాములు ఎవడన్నా ఆడిచ్చిండో ఆడియలేదో మనకు తెలియదు ఓకే ఇప్పటికి కూడా ఊర్లలో ఏమవుతుందో ఎవరికి తెలియదు చేను కాడికి పోతే ఎవరితో వేయించుకుంటారా వీళ్ళు ఇష్టంతో వేయించుకుంటారా వాడు బలవంతం చేస్తే వేయించుకుంటారా మనకేం తెలుసుకొని పీకేం చేస్తాం కాబట్టి ఎక్కడ చారిత్రక ఆధారం లేదు అది క్రియేట్ చేసిందా ఇంకోటా మనకు తెలియదు ఒకవేళ ఆడించినా అక్కడ ఆ గ్రామంలో ఉన్న భూస్వాముల అనుమతి లేకుండా జరగలేదు కాబట్టి ఇప్పుడు దానికి ఇవాళ మార్వాడోడు వచ్చి మా వ్యాపారం సంకనాకిచ్చే దానికి ఏం సంబంధం అది 80 ఏళ్ళ కింద ముచ్చటకి అంటే యూ డోంట్ వాంట్ అడ్రస్ కాంగ్రెస్ వాడు మంచోడు కాదు వాడు గలీజ్ నా కొడుకు వాడు స్కాములు చేసిండు వాడు నాగార్జున సార్ కట్టినా కానీ వాడు ముస్లిం వాడు అది అని వాడి మీద చెత్త చింపి వాడు నెహ్రూని తిట్టి అన్ని చేసినావు చేస్తే నువ్వు నిజం చెప్పింది నిజం అనుకోనో ఎట్లనో నీకు ఓటేసినాక వాడిని పక్కకు పెట్టినా చెల్లని కాసు అన్నాక చెల్లని కాసు గురించి మళ్ళీ ఎందుకు మాట్లాడాలి ఆ చెల్లదనే పక్కకు పెట్టినాక ఇప్పుడు రజాకర్ ఉన్నాడు ఏడన్నా ఇప్పటి సమస్య గురించి అడిగితే నువ్వు రజాకర్ ఎందుకు పోతున్నావు అంటే నువ్వు ఇప్పటి సమస్య గురించి నీకు అది సమస్య లెక్కగా అనిపిస్తలేదు ఎందుకంటే దోసుకుంటుంది నువ్వు ఆ సమస్యని సృష్టిస్తుంది నువ్వు కాబట్టి నువ్వు డైవర్ట్ చేస్తున్నావు కలుస్తుందా ఇస్లామిక్ రజాకర్లు తెలంగాణలో నగ్నంగా బతుకమ్మ ఆడిచ్చింది హిందూ ఆడబిడ్డలు ఏ కులమని చూడలేదు అప్పుడు ఇక్కడ కూడా మార్వాడి వాళ్ళు ఉండే రాజస్థానీ వాళ్ళు ఉండే ఇక్కడ కొందరు ఉన్న వాళ్ళు అయినా కూడా వాళ్ళకి సంబంధం లేకుండా హిందూ అనే దాంతోని నగ్నంగా బతుకమ్మ ఆడిచ్చింది ఇదే సేమ్ ఆడిచ్చిర్రా ఏ బాబన్ దాన్ని ఆడిచ్చిర్రా ఎప్పుడు ఆడిచ్చిర్రా ఏ మార్వాడి దాన్ని ఆడిచ్చిర్రా అన్ని పచ్చి ఫేక్ మాటలు గానీ అక్కడెక్కడైనా కూడా ఈ ఇస్లాం ఇదే సేమ్ మీరు నార్త్ లో చూస్తే జలియన్ వాలా బాగ్ లో గానీ అక్కడెక్కడైనా కూడా ఈ ఇస్లామిక్ దురాక్రాంతాలు ఎప్పుడైనా లేదా బ్రిటిష్ దురాక్రాంతాలు ఎంత అధ్వానం చూడండి జలియన్ వాలా బాగ్ ఎవరు ముస్లింసా ఒక్క ఆర్ఎస్ఎస్ ముండే కొడుకు బనియాగాడు ఆర్య బ్రాహ్మణుడు ఎవడన్నా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారా ఒక్క ఫోటో తీసుకురండి మీ దండం పెడతా సావర్కర్దో ఎడ్గేవాకర్దో గోల్వాల్కర్దో ఏదైనా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నట్టు ఒక వీడియో తీసుకురండి అదే భగత్ సింగ్ అదే లెఫ్ట్ అదే కమ్యూనిస్టులు అదే కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు పోరాడుతున్నారు ఇప్పుడు పోరాడుతున్నారు అదే భగత్ సింగ్ అదే చంద్రశేఖర్ ఆజాద్ అదే బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు లేదు అంటే ఈ జాతీయవాదులు కాంగ్రెస్ వాడైనా ఆ సామ్యవాదమైన ఆ కమ్యూనిజం అయినా అప్పుడు గాల్లే పోరాడిరు ఇప్పుడు గాల్లే పోరాడుతున్నారు ఒక్క బాపన్ లంచ కొడుకు ఒక్కడన్నా చెప్పండి వాని కింద రాతపూత పని చేసింది వాని ఆర్మీలో పని చేసింది వానికి అన్ని సేవలు చేసింది బ్రిటిష్ వానికి ఈ దేశంలో 3000 మందితో వచ్చిన వాడికి 200 ఏళ్ళు ఉండేటట్టు చేసినాడు వాడు వీడు కాదు మళ్ళీ వాడు ఇచ్చేసి నీతులు చెప్తా అంటే చరిత్రను వక్రీకరిస్తా అంటే వాళ్ళు స్వచ్ఛందంగా పిలుపునిచ్చారు ఎవడు పెట్టిండొచ్చాలో పాల్గొనదని పిలుపునిచ్చండి ఆర్ఎస్ఎస్ వాడు మేము భారత జెండాను అంగీకరించమన్నారు పటేల్ గారు మహాత్మా గాంధీ చంపినాక బ్యాన్ చేస్తే 2 కండిషన్స్ మీద ఆయన కొంచెం కనికరం చూపెట్టి
భారతీయ జెండాని మీరు అంగీకరించాలి, భారత రాజ్యాంగాన్ని అంగీకరించాలంటే ఒప్పుకున్నారు అప్పుడు. కానీ వాని ఆర్ఎస్ఎస్ నాగ్పూర్లో వాని బత్తాయిల దాంట్లో చేయలే. 2002లో ఒక ఆయన వాళ్ళ లోపలికి పోయి ఎగరేసే ప్రయత్నం చేసి గొడవ చేస్తే వాళ్ళు ఇజ్జత్ పోతుందని చేసిర్రు, చేయాల్సి వచ్చింది, చేయలేదు. అర్థమైందా? ఇప్పటికీ ఎప్పుడు ఎత్తేయాలి, ఎప్పుడు రాజ్యాంగాన్ని చింపేయాలి, ఎప్పుడు జెండాను ఎత్తేయాలి అని ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇది సమానత్వాన్ని బోధిస్తుంది, వాని యొక్క మనుధర్మ శాస్త్రము యొక్క వాడి పైన ఉండాలని బోధిస్తుంది. ఇది కాంట్రాడిక్టరీ అవుతుంది. కాబట్టి దీన్ని ఎప్పుడు ఎత్తేయాలని శతవిధాల ప్రయత్నం చేస్తారు. ఎత్తేస్తే వీళ్ళందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీలు, శూద్రులు ఊరుకోరు కాబట్టి దాన్ని నామకే వాస్తు చేస్తున్నారు. అది పేరుకే ఉంటుంది. వీళ్ళైతే తెస్తారు ఎప్పుడో ఒకసారి. అయినా కూడా హిందూగానే చూసిండ్రు. ఈ బ్రిటిష్ గాని ఇస్లాం దురాక్రాంతాలకు బూట్ లిక్కర్స్ కొందరు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వదిలేసి వెళ్ళిండ్రు, వాళ్ళే కాంగ్రెస్. మరి ఎవడు బ్రిటిష్ తోటి బూట్లి కాంగ్రెస్ వాడిని వదిలేస్తే మరి ఎవడు కొట్లాడిండు? గాంధీ ఎవడు? నెహ్రూ ఎవడు కొట్లాడిండు బ్రిటిష్ తోటి? క్విట్ ఇండియా ఉద్యమం పెడితే 9 ఏళ్ళు జైలు జీవితం గడిపిందేవాడు, 4 ఏళ్ళు జైలు జీవితం గడిపిందేవాడు. ఇప్పటికి పోండి మీరు అహ్మద్ నగర్లో, నెహ్రూది మ్యూజియం ఉంటుంది, ఆయన జైలు జీవితంది. గాంధీ ఉంటాయి ఎర్రవాడ జైల్లో. అంబేద్కర్ గారితో పూనా ఉడంబడిక చేసినప్పుడు గాంధీ ఏడున్నాడు? ఎర్రవాడ జైల్లో లేడు. ఆయన గుజరాత్లో సాబర్మతి ఆశ్రమం ఉంటే ఆయన దాండీ సత్యాగ్రహం స్టార్ట్ అయ్యి 42లో ఏది నేను స్వతంత్రాన్ని తీసుకొని వస్తా అని ఆయన పోయిండు. పోతే ఆ బ్రిటిష్ వాడు అరెస్ట్ చేసిండాడు, ఉప్పు సాల్ట్ మార్చి చేస్తే, అది ఏది సాల్ట్ తీసుకొని ఇది చేస్తే అరెస్ట్ చేస్తే నేను స్వతంత్రాన్ని తీసుకొని రాలేకపోయినా అని చెప్పి నేను సాబర్మతి ఆశ్రమానికి రానని చెప్పి మళ్ళీ మహారాష్ట్రలో అదే ఊరుండే, నేను మర్చిపోయాను మా ఇంటర్నెట్. సో మహారాష్ట్రలో ఏది అక్కడ ఆడ వేరే ఆశ్రమం, దాని పేరు ఏదో ఉంది, నేను మర్చిపోయినా. సో అక్కడ మళ్ళీ ఆశ్రమం పెట్టుకొని ఇక స్వతంత్రం వచ్చేదాకా మళ్ళీ సాబర్మతికి పోలే. ఆ అరేబియా సముద్రం ఒడ్డుకుంటుంది గుజరాత్లో సాబర్మతి, అక్కడ పోలేక ఇక్కడ ఇదేదో ఉంటుంది, దీన్ని ఆశ్రమం పేరు నేను మర్చిపోయినా, ఇది మహారాష్ట్రలో ఉంటుంది ఫేమస్. సో ఈ కాంగ్రెస్ వాడు అంటే బ్రిటిష్ వాడికి బూట్లు నాకిండంట. మరి కొట్లాడినోడు వాడు ఎవ్వనికి రా అంటే చరిత్రని కూడా వీడియోలు చూపెడతాం, ఫోటోలు చూపెడతాం, అరెస్ట్ అయినవి చూపెడతాం, చౌరాచారి చూపెడతాం, 19 ఉప్పు సత్యాగ్రహం చూపెడతాం, క్విట్ ఇండియా ఉద్యమం చూపెడతాం. ఇలా వాడు ఒక్క అరెస్ట్ అని చూపెట్టు, ఇలా పాల్గొన్నాను. వాని కింద ఐసీఎస్లు చేసి రాతపూత పని చేసారు, వానికి సేవ చేసారు, వానికి ఉడిగం చేసారు. వాని బ్రిటిష్ అని వాళ్ళ చూపెడతారు మంగళ పాండేల, ఆ బ్రిటిష్ అని వాళ్ళ యొక్క పిల్లలకు పాలిచ్చారు, వాని బూట్లో నాకారు, 60 రూపాయల పెన్షన్ తీసుకున్నారు సావర్కర్. మీకు విధేయంగా ఉంటామన్నారు. ఒక్క భారతీయ హిందువుని మేము స్వతంత్ర దిన పాల్గొనొద్దని ఎన్నోసార్లు పిలుపునిచ్చారు, పట్టించుకోలేదు హిందువులు, అది వేరే ముచ్చట. కానీ సో వీళ్ళు అంటే ఇలా కాంగ్రెస్ మీద అంటే ఉల్టా కోత్తు అంటే చరిత్రని ఎంత ఘోరంగా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటే, మరి ఇట్లాంటి దాని మీద ఇంత పచ్చాబద్ధాలు చెప్తుంటే ప్రజాముఖంగా దీన్ని ఏమైనా కేసులు పెట్టరాదా? మనకి ఆలోచించాలి. అదైతే స్వతంత్రమే రాలేదంటది కంగనా రనౌత్. ఎంత ఘోరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ